ఆయన వీటన్నిటిని పైకి క్యారీ చేయాలి. ఎక్కడ ఏంటిది నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇంత ఇప్పుడు ఈ గ్రామ కంటాల సమస్య కానీ గ్రామ కంటాలని కాదు, టోటల్ గా ప్రజల ఇన్సెక్యూరిటీ కూడా నారాయణ గారికి పూర్తిగా తెలుసండి. ఎలా తెలుసు అంటే 2014-19లో కూడా ఈ భూమిని సమీకరించేటప్పుడు రాజధాని అనౌన్స్ చేసినప్పుడు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు. ఆయనకి తెలియకుండా ఇక్కడ ఏ సమస్య లేదు. మరి ప్రభుత్వానికి అంటే ఇంకా ప్రభుత్వంలో ఆయన భాగమే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన భాగం కన్సర్న్ మినిస్టర్ గారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ చెప్పారా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఏం సూచించారు? లేదు సిఆర్డీ అధికారులతో ఏం మాట్లాడి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్నారు? ఈ వివరాలు అయితే నాకైతే తెలీదు. ఎందుకంటే సహజంగా ఇప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎక్కువ మంది గ్రామ కట్ట సమస్య కానివ్వండి, ల్యాండ్ ఎక్విజేషన్ కానివ్వండి, ముఖ్యంగా అసైన్డ్ రైతుల కౌలు విషయాలు కానివ్వండి, ఏదైతే ఉన్నాయో నేను ఇందాక కూడా చెప్పాను, స్థానిక శాసనసభ్యులు జోక్యం చేసుకొని ఆ మంత్రి గారు వీళ్ళందరూ కలిసి సమన్వయంతోనే ఇవి పరిష్కారం అవుతాయి. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులకి ఉన్న సమస్యలన్నీ తెలుసు. అలా కాకుండా మంత్రి గారు ఒక్కరే అక్కడ పర్యటన చేస్తూ సిఆర్డీఏ అధికారులను పంపిస్తున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే 2014-19లో భూములు ఇచ్చినప్పుడు కూడా సంబంధిత జిల్లా మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు, ఇంకా చాలా మంది శాసనసభ్యులు కలిసి ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి వీధిలో కూర్చొని బహిరంగ ప్రదేశాల్లో మీటింగులు పెట్టి సమావేశాలు పెట్టి అందరి రైతుల్ని ఒప్పించి భూములు తీసుకున్నారు. భూములు ఇచ్చారు. రైతులు కూడా ఇది ఒక గొప్ప కార్యక్రమం అన్నట్టుగా భూములు ఇచ్చారు. రాజధానికి భూములు ఎందుకు ఇచ్చారు? రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పి భావోద్వేగంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యావదాస్తిని ఇచ్చారు. అటువంటి వాళ్ళు ఇచ్చే 7-8 సంవత్సరాల తర్వాత కూడా ఇలా బాధపడటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. తిరుపతి గారు, ఇకపోతే నాకు ఒక విషయం ఏంటంటే, చెప్పండి, గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇలాంటి డిబేట్లు పెట్టాల్సి వస్తుందని నేనైతే అనుకోలే, కళ్ళలో కూడా అనుకోలేదు. మేము కూడా అనుకోలేదు సార్. మీరు వాళ్ళ డిబేట్ పిలిచేదాకా ఎప్పుడు మీ చర్చకు రాలేదు ఈ 14-15 నెలలు. నేను ఆలోచిస్తున్నా, చాలా నెలల నుంచి చూస్తున్నాను, కానీ ఇది ఎంతకీ తెగట్లా. సంక్రాంతి పోయి మళ్ళీ సంక్రాంతి వస్తుంది, ఇంకా చాలా మీకు ఇంకో విషయం చెప్పాలి. చెప్పండి. ఒక్క నిమిషం తిరుపతి గారు మీరు కంక్లూడ్ చేయండి, మీరు చెప్పండి. బస్సు గారు ఒక నిమిషం, తిరుపతిరావు గారు అవని. ఈ మౌలిక సదుపాయాల విషయంలో ఎవరైనా సంవత్సరంలో అయిపోద్ది, 2 సంవత్సరాల్లో అయిపోద్ది అంటే అది మనం అమాయకుల కిందే లెక్క. ఎందుకు అంటే మౌలిక సదుపాయాల కల్పన అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఆర్డీఏ పరిధిలో అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా కావాలని ఆలోచన చేస్తా ఉంది. దానికి అనుగుణంగానే టెండర్స్ ఇచ్చింది, దానికి అనుగుణంగానే డబ్బులు ఖర్చు పెడతా ఉంది, దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేయాలంటే భూమి లోపల వాళ్ళు మంచినీటి లైన్లు కానివ్వండి, విద్యుత్ లైన్లు కానివ్వండి, మురుగునీటి పారుదల కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, అట్లానే వర్షపు నీళ్లు కానివ్వండి, ఇవన్నీ పారుదలకి భూమి లోపలే ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్ లేఅవుట్స్ లో అవి నివాసేతర భూములు అయినా సరే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్ లోపల చేసిన తదుపరే రోడ్లు పైకి కనపడతాయి. చాలా ఎక్కువ పని భూమి లోపలే చేయాలి. 1 సంవత్సరం లోపు కూడా అమరావతిలో పూర్తిగా పనులు కనపడవు. ఎందుకు కనపడవు అంటే లోపల చేయాల్సినటువంటి వర్క్ అంత ఉంది. అదేదో ఈ పూట ఒక మంత్రి గారో లేకపోతే ఒక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన 90 రోజుల్లోనో 9 నెలల్లోనో అయ్యే పని కాదు. ఇది ఒక గ్రీన్ సిటీ, వరల్డ్ లోనే 5th గ్రీన్ సిటీయో 6th గ్రీన్ సిటీగా రూపాంతరం చెందబోతా ఉంది. అటువంటి గొప్ప మాస్టర్ ప్లాన్ దీనికి ఇచ్చారు. అటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే తప్పనిసరిగా నిజమే మాస్టర్ ప్లాన్ ఇచ్చారని మీరు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే అవి అభివృద్ధి చెందాలంటే సమయం కాదు. నేనేమంటున్నానంటే వచ్చే ఎలక్షన్ల కల్లా శాశ్వత సచివాలయము, శాశ్వత